దేవుడి గది ఎలా ఉండాలి? ఇంటిలో దేవుడి పటాలకు, ప్రతిమలకు మనం పూజలు చేసుకుంటాం. గృహంలో దేవుడి గది ప్రత్యేకం. అయితే ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వారు దేవుడికి అలమారల్లోనూ ఒక అర గాని, ప్రత్యేకించి ఒక మందిరం కానీ లేదా ప్రత్యేకంగా ఒక గదిని గాని ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇంటిలో ఎక్కడ వీలు దొరికితే అక్కడ దేవుడి గదిని ఏర్పాటు చేసుకోకూడదు. దేవుడి గది కోసం కూడా వాస్తును పాటించాల్సిందే. అలాగే మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి. దేవుడికి ప్రత్యేకించి ఒక గదిని ఏర్పాటు చేయాలనుకుంటే ఈశాన్యం గదిని అందుకు వాడుకోవడం మంచిది. అయితే ఈశాన్యం గదిలో ఎత్తుగా అరుగు కానీ మందిరం మాదిరిగా కట్టుకోవడం కానీ నిర్మించకూడదు. దేవుని పటాలను ఈశాన్య గదిలో దక్షిణ పశ్చిమ నైరుతిలలో పీట వేసి కానీ ఏదైనా మంచి వస్త్రం వేసి కానీ దానిపైన పటాలు ప్రతిమలు ఉంచి పూజించుకొనవచ్చును. పటాలను గోడకు వేలాడదీయదలిస్తే దక్షిణ పశ్చిమ గోడలకు వేలాడ